హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ టీచ్ అండ్ టేస్ట్. ఈరోజు మన థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్ గురించి, ఆ టెక్స్ట్ బుక్ పాఠంలో ఉన్న విషయాల గురించి తెలుసుకుందాము. అయితే ప్రతి పాఠంలో కూడా పాఠానికి సంబంధించి, అలాగే ఈ మాసపు పాటకి సంబంధించి, ఈ మాసపు కథకు సంబంధించి ఉన్న కవి పరిచయాలు కంపల్సరీగా మీరు చదువుకోవాలి. ఇంకా పదాలు అర్థాలు కూడా చదువుకోవాల్సిందే. అయితే నేను ఈ వీడియోలో ఏం చెప్తానంటే, పాఠానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు, పాత్రలు, అలాగే టెక్స్ట్ బుక్ పాఠం అయిపోయిన తర్వాత చివరి యాక్టివిటీస్లో ఉండే హిడెన్ బిట్స్ చెప్తానండి. దానికంటే ముందు ఒకసారి మనం సిలబస్ చూద్దాము. సిలబస్లో కంటెంట్ 24 మార్క్స్కి, మెథడాలజీ 6 మార్క్స్కి ఉంటుంది. ఫస్ట్ పఠనావగాహనలో అపరిచిత పద్యం, అపరిచిత గద్యం ఇస్తారు. పద్యాలకు సంబంధించి మీరు టెక్స్ట్ బుక్లో 10th వరకు ఉన్న పద్యాలు, భావాలు, అర్థాలు కంపల్సరీగా చదువుకోండి. గద్యమైన పద్యమైన ఎక్కడి నుంచి ఇస్తారో చెప్పలేము. నెక్స్ట్ తెలుగు టెక్స్ట్ బుక్స్కి వచ్చేసరికి కవి పరిచయం, విశేషాంశాలు, ఉద్దేశాలు, ఇతివృత్తాలు, ప్రక్రియలు చూడాలి. ఈరోజు థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్లో కవర్ అయ్యే కొన్ని విషయాలు: విశేషాంశాలు, ఇతివృత్తాలు, ప్రక్రియలు, పదాలు, అర్థాలు, పొడుపు కథలు, మాండలిక పదాలు, భాషా భాగాలు, విరామ చిహ్నాలు. భాషా భాగాల్లో భాగంగా నామవాచకాలు, సర్వనామాలు, క్రియాపదాలు వస్తాయండి. ద్విత్వ సంయుక్తాక్షర పదాల గురించి కూడా ఒక చోటు ఉంటుంది. అయితే థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్కి సంబంధించి విశేషాంశాలను చూద్దాం. థర్డ్ క్లాస్లో మొదటి పాఠం తెలుగు తల్లి. దీని యొక్క ఇతివృత్తం, దేశభక్తి, ప్రక్రియ, గేయం అంటే పాట. ఫస్ట్ చెప్పాను కదండి, ఫస్ట్ 2 పాఠాలు సంసిద్ధత పాఠాలు ఉంటాయని. ఇది సంసిద్ధత పాఠము. అయితే ఈ తెలుగు తల్లి పాఠంలో విషయం ఏంటంటే, తెలుగు తల్లిని గురించి పాట ఉంటుంది. నెక్స్ట్ ఈ పాట రాసింది ఎవరంటే శ్రీశ్రీ గారు. ఆ కవి పరిచయము, అర్థాలు మీరు కంపల్సరీగా చదువుకోవాల్సిందే. నెక్స్ట్ ఈ మాసపు పాట, ఫస్ట్ లెసన్లో ఉండే ఈ మాసపు పాట తల్లి భారతి వందనం. ఆ పాట రాసింది ఎవరంటే దాశరథి కృష్ణమాచార్య. ఇది కూడా కవి పరిచయం కూడా చదువుకోవాలి. నెక్స్ట్ ఈ పాఠంలో ఉండే కథ ఐకమత్యము. అంటే ఒక రైతు, 3 కొడుకులు ఉంటారు కదండి. ఐకమత్యానికి సంబంధించి ఒక్కొక్క కర్ర ఇరవమంటాడు. ఈజీగా చేస్తారు. తర్వాత అన్ని కరెక్ట్గా కలిపి ఇరవమంటారుగా. మన చిన్నప్పుడు ఉన్న కథ అది. ఆ కథ ఎవరి పరిచయం కూడా మనం చదువుకోవాల్సిందే. నెక్స్ట్ రెండో పాఠం మర్యాద చేద్దాం. దీని యొక్క ఇతివృత్తం హాస్యం, ప్రక్రియ వచ్చేసి కథ. ఇది కూడా సంసిద్ధతా పాఠం. ఇందులో విషయం ఏంటంటే పరమానందే శిష్యుల కథ ఉంటుందండి. ఇది చిన్నగా పాఠం విషయం నేను చిన్నగా చెప్పేస్తాను. అయితే పూర్వం కళింగ రాజ్యంలో పరమానందయ్య అనే పండితుడు ఉండేవాడు. ఇది కళింగ రాజ్యం అనే పదం చెప్తున్నాను ఇక్కడ. కళింగ రాజ్యం. ఆయనకి ఎంతమంది శిష్యులు అంటే 12 మంది శిష్యులు. అది మనకి ఆల్రెడీ పరమానంద శిష్యుల కథలు చాలా చదువుకుని ఉంటాము. అయితే ఈ 12 మంది శిష్యులు ఎలాంటి వాళ్ళు? అమాయకులు. అయితే వీళ్ళు ఒకరోజు పరమానందయ్య గారు వాళ్ళ భార్యతో కలిసి గుడికి వెళ్తే, వాళ్ళ ఇంటికి పేరయ్య అనే పరమానందయ్య గారి స్నేహితుడు వాళ్ళ అమ్మాయి పెళ్లి కబురు చెప్పడం కోసమని వస్తే, స్నేహితుడు కాబట్టి ఒరే పరమానందం అనుకుంటూ వచ్చేసరికి వాళ్ళ శిష్యుడికి వాళ్ళ గురువుని ఊరే అంటున్నారని కోపం వచ్చి ఏం చేస్తారంటే ఒక గుంజకి కట్టేస్తారు పేరయ్యని. ఇంతలో పరమానందయ్య గారు వచ్చి అరే ఇదేం అఘాయిత్యంరా అని చెప్పి చెప్తారు. మనకి ఇంటికి వచ్చిన అతిథుల్ని గౌరవించాలి అనే ఒక మాట చెప్తారు. అయితే నెక్స్ట్ డే ఆ పేరయ్య గారి ఇంటికి, అంటే పొరుగురులో ఉన్న పేరయ్య గారి ఇంటికి పరమానందయ్య దంపతులు పెళ్ళికి వెళ్తారు. అయితే ఆ రోజు మన పరమానందయ్య గారి ఇంట్లో దొంగలు పడతారు. 3 దొంగలు వస్తారండి. అయితే మన అమాయకులైన 12 శిష్యులు అరే అతిథి దేవుళ్ళు వచ్చారా అని చెప్పి వాళ్ళకి సన్మానం చేద్దాం అనుకుంటారు. అదే సన్మానం ఏంటంటే ఒకరేమో చన్నీళ్ళు తెచ్చి పోసేస్తారు, ఇంకొకరేమో సాంబ్రాన్ని పొగేసేస్తారు. సన్మానం చేస్తున్నాం అనుకుంటారు. అయితే ఇంతలో ఆ వేసిన సాంబ్రాని పొగ కిటికీలు గుండా బయటికి వెళ్తే, ఆ దారిలో వెళ్తున్న రాజభటులు చూసి గురువుగారు ఇల్లు కాలిపోతుందని వచ్చేసరికి ఈ అమాయకుల చేతిలో నానా తిప్పులు పడుతున్న దొంగల్ని పట్టుకుని
రాజుగారి దగ్గర తీసుకెళ్తారు. అయితే వీళ్ళు అమాయకంగా చేసిన పని అయినప్పటికీ వీళ్ళు దొంగలు పట్టించినందుకు వీళ్ళు శిష్యులకి ఏమో సన్మానం చేస్తారు. ఆ పరమానందే గారు వచ్చినప్పుడు విషయం తెలుసుకుని నవ్వుకుంటారు. అలాగే వీళ్ళు చేసిన పనికి వీళ్ళ అమాయకత్వానికి నవ్వుకుంటారు. అయితే ఈ పాఠంకి సంబంధించి పదాలు అర్థాలు చదువుకోవాల్సిందే. నెక్స్ట్ ఈ మాసపు పాట రేలా రేలా, ఇది జానపద గేయం అండి. దీనికి సంబంధించి ఎటువంటి కవి పరిచయం ఉండదు. నెక్స్ట్ ఈ మాసపు కథ జింక. యూసఫ్ కథల గురించి కూడా మనకి ఇందులో ఉందండి. యూసఫ్ కథలు గ్రీకు పురాణ కథలుగా ప్రసిద్ధి. ఇవి 2500 సంవత్సరాల నాటివి. ఈ కథలన్నీ ప్రపంచ భాషల్లోకి అనువదించబడ్డాయి. గ్రీకు పురాణ కథలను ఏమంటామంటే యూసఫ్ కథలు. యూసఫ్ కథ నుంచి తీసుకున్నదే ఈ జింక కథ. ఏం లేదండి, జింక నీటిలో తన కొమ్మలు చూసుకుని ఎంత బాగున్నాయని మురిసిపోద్ది, తన కాళ్ళు చూసుకునేమో ఎంత సన్నగా ఉన్నాయో. అయితే ఇంతలో ఒక సింహం దాడి చేయబోతే గబగబా పరిగెట్టుకుంటూ వెళ్తుంటే కొమ్మల్లో చిక్కబడిపోతాయి. అప్పుడు నేను ఎంత మూర్ఖురాల్ని, కొమ్మల్ని చూసి మురిసిపోయాను, ఇవే నన్ను ప్రమాదంలో పెట్టాయి, కాళ్ళని చూసి చెదిరించుకున్నాను, అవే నన్ను కాపాడాయని తెలుసుకుంటుంది. నెక్స్ట్ థర్డ్ పాఠం వచ్చేసి మంచి బాలుడు. దీని ప్రక్రియ వచ్చి గేయ కథ, అంటే పాట రూపంలో ఉండే కథ. దీని యొక్క ఇతివృత్తం ఏంటంటే సహానుభూతి. ఈ మంచి బాలుడు పాఠం యొక్క సారాంశం ఏంటంటే, ఒకరోజు జోరుగా వాన కురిసి ఆ వానలో ఒక ముసలమ్మ గడగడ వణుక్కుంటూ వెళ్తుంటే దారిలో వెళ్ళే ఎవ్వరూ కూడా ఆమెను పట్టించుకోరు. అయితే ఇంతలో దగ్గరలో ఒక బడి విడిచిపెడుతుంటే పిల్లలందరూ హడావిడి చేసుకుంటూ వెళ్తుంటే అందులో ఒక పిల్లవాడు చూసి ఆమెను చేయి పట్టుకుని వాళ్ళ ఇంటి దగ్గర విడిచిపెట్టి వస్తాడు. తిరిగి వచ్చి తన తోటి విద్యార్థులతో ఆ ముసలమ్మ కూడా వేరొకరికి అమ్మే కదా, మరి మన అమ్మ కూడా ముసలామె అయిపోయి మనం ఎక్కడ ఉన్నప్పుడు మన అమ్మ కూడా వేరే ఒకరు సహాయం చేయాలి కదా అని చెప్తారండి. చివరికి చెప్తారు, దుర్బలులకు సాయం చేయనీయడ కొరగాదెందుకు మనుజుని మనుగడ. దుర్బలులకు సాయం చేయని జీవితం వ్యర్థం అనే సారాంశంతో ఈ పాట ముగుస్తుందండి. నెక్స్ట్ పదాల అర్థాలు, కవి పరిచయం, కామన్. నెక్స్ట్ ఇందులో జంట పదాలని ఇచ్చారండి. వీటినే కొన్ని పాఠాల్లో అనుకరణ పదాలని కూడా ఇచ్చాడు. తల తల, మెలమెల, గడగడ అని. నెక్స్ట్ ఏకవచనాలు, బహువచనాలు అందరికీ తెలిసిందే కదా. నెక్స్ట్ పాఠంలో ఉన్నది వాక్యాంత బిందువు, అంటే పులి స్టాప్, కామా గురించి భాషాంశాల్లో ఇచ్చాడండి. పులి స్టాప్ని తెలుగులో పూర్ణ విరామము లేదా వాక్యాంత బిందువు అంటాం. ఇది ఎక్కడ యూజ్ చేస్తామంటే వాక్యం చివర. నెక్స్ట్ కామని స్వల్ప విరామ బిందువు లేదా స్వల్ప విరామ చిహ్నం అంటాము. కొద్దిగా ఆపి చదివే చోట మనం ఈ కామా గుర్తుని ఇస్తాం. అయితే ఈ కామాలో ఉన్న రూల్ ఏంటంటే, వరుసగా వ్యక్తుల పేర్లు కానీ వస్తువుల పేర్లు కానీ వచ్చినప్పుడు కామా పెట్టుకుంటూ వెళ్తాం కదా, అయితే చివరి పదం తర్వాత కామా ఉండదు. నెక్స్ట్ ఈ మాసపు పాట కలపండి చేయి చేయి, రాస్తుంది దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. ఆయన రచనలు కవిపరిచయం చదువుకోవాల్సిందే. నెక్స్ట్ ఈ మాసపు కథ బావిలో నీళ్లు. అక్బర్ బీర్బల్ కథ నుంచి తీసుకున్నారు. ఇందులో కవిపరిచయం లేదండి. ఈ కథ ఏంటంటే, ఒక జమీందారు ఒక రైతుకి బావి అమ్ముతాడు. అయితే ఆ జమీందారు తెలివిగా రైతును మోసం చేద్దామని, నేను నీకు బావిని మాత్రమే అమ్మాను, బావిలో నీళ్ళని కాదని చెప్పి అంటాడు. అయితే వీళ్ళు అక్బర్ ఆస్థానానికి వస్తారు. ఏ సమస్యనైనా తెలివిగా పరిష్కరించే మంత్రి బీర్బల్ అక్బర్ ఆస్థానంలో ఉంటాడు కదా, ఆయన అంటారనమాట, నువ్వు బావి మాత్రమే అమ్మావు, బావిలో నీళ్ళు అమ్మలేదు కదా, అయితే నీ నీళ్లు బావిలో ఉంచుకున్నందుకు గాను రైతుకి అద్దె చెల్లించమని తీర్పునిస్తాడు. జమీందారు తన తప్పును తాను తెలుసుకుంటాడు. అది కథ యొక్క సారాంశం. నెక్స్ట్ పాఠం వచ్చేసి నా బాల్యం. ఇది ఆత్మకథ. దీని యొక్క ఇతివృత్తం కళలు, ప్రక్రియ వచ్చేసి ఆత్మకథ. నాజర్ గురించి ఉంటుందండి ఇందులో. అయితే నాజర్ తన గురించి తాను చెప్పుకున్నట్లుగా ఇందులో రాస్తారండి. అయితే నాజర్ గురించి పూర్తి విషయాలు ఇక్కడ వెనక వైపు నాజర్ జీవిత విషయాలు అనే పేరుతో ఇచ్చాడండి. నాజర్ పుట్టిన ఊరు, జన్మించిన తేదీ, ఆ పేరెంట్స్ పేర్లు, బుర్రకథ ప్రక్రియకి నాజర్ కొత్త మెరుగులు దిద్దాడు అని చెప్పి. అయితే ఆయన రాసిన కొన్ని బుర్రకథల పేర్లు, ఆయనకు వచ్చిన అవార్డులు మొత్తం కూడా మనం చదువుకోవాలండి. నెక్స్ట్ పదాల అర్థాలు కూడా చదువుకోవాలి.
అయితే ఇది రాసింది నాజర్ కాదండి. నాజర్ తన జీవిత కథను తానే చెప్పుకుంటున్నట్లుగా అంగడాల రమణమూర్తి గారు రాశారు దీన్ని. దీనికి ఏమని పేరు పెట్టారంటే పింజారి అని పేరు పెట్టారు. పింజారి అనే పుస్తకం ఎవరి గురించి తెలియజేస్తుందంటే నాజర్. అయితే నాజర్ని పుట్టగానే అబ్దుల్ అజీజ్ అని పిలిచారంట. తర్వాత వాళ్ళ నాన్నగారికి ఆ పేరు నచ్చగా నాజర్ అని పెట్టారు. అయితే చిన్నప్పటి నుంచే నాజర్ పాటలు పాడుతూ ఉండేవాడంట. ఇందులో ఇంకొక క్యారెక్టర్ ఏంటంటే హార్మోనిస్ట్ ఖాదర్. ఆయన ఏమంటారంటే నాజర్ బాగా తెలియగలవాడు, మంచి శృతి లయ గానం మంచి కంఠం కలవాడు, నాతో పంపండి చదువు సంగీతం నేర్పించి గొప్పవాణి చేస్తానంటారు. ఎవరంటే హార్మోనిస్ట్ ఖాదర్. అయితే నాజర్ చిన్నప్పుడు పాఠశాలలో ఒక నాటకం వేస్తారండి. దాని పేరు ఏంటంటే ద్రోణ విజయం. ఇందులో నాజర్ ఏమో ద్రోణాచార్యులుగా పద్యాలు పాటలు పాడారు. అయితే తనకి వాళ్ళ పంతులు గారు మంచి గాయకుడు నటుడు అవుతావని చెప్పి బహుమతి ఇచ్చారు. ఏమి ఇచ్చారంటే 5 రూపాయలు, పుస్తకము, పెన్సిల్ బహుమతిగా ఇచ్చారు. అలా నాజర్ బాల్యం ఎలా గడిచిపోయిందంటే ఆకలితో ఆటలతో పాటలతో గడిచిపోయింది. ఈ పాఠంలో ఉన్న హిడెన్ బిట్స్ ఇది దేని గురించి అంటే కొండపల్లి బొమ్మల గురించి ఇచ్చాడండి. ఆ కొండ బొమ్మల్లో కొన్ని ఇచ్చాడు. ఏంటంటే ఏనుగు అంబారి, దశావతారాలు, తాటి చెట్టు ఇవి. అయితే ఇవి దేనితో తయారు చేస్తారంటే పొనికి కర్రతో తయారు చేస్తారు. కొండపల్లి బొమ్మలు ఏ కర్రతో తయారు చేస్తారు అంటే పొనికి కర్ర. అయితే ఈ కొండపల్లి బొమ్మలు తయారీ విధానం మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే రాజస్థాన్ రాష్ట్రం నుంచి వచ్చింది. అయితే ప్రస్తుతం మన రాష్ట్రంలో కొండపల్లి ఎక్కడంటే కృష్ణా జిల్లాలోని కొండపల్లిలో తయారు చేస్తారండి ఈ బొమ్మలు మన రాష్ట్రంలో. నెక్స్ట్ వివిధ మాండలికాల్లో భాగంగా ఒక పదాన్ని ఒక్కొక్క ప్రాంతంలో ఎలా పిలుస్తారంటే గుంజ అంటే రాట, నిట్టాడు, స్తంభం. ఒక్కొక్క ప్రాంతంలో కోలా పిలుస్తారు. చిన్నాన్నని బాబాయి, పినతండ్రి, చిన్నబ్బ, చిన్నాయన అంటారంట. బొవ్వ అన్నం, కూడు, మెతుకులు. ఇవి ఏంటంటే మనకి సిలబస్లో మాండలికాలకు సంబంధించి వచ్చే అవకాశం ఉందండి. నెక్స్ట్ ఈ పాఠంలో భాషాంశాల్లో ఇచ్చిన అంశం ఏంటంటే ప్రశ్నార్థకం, ఆశ్చర్యార్థకం. ప్రశ్నార్థకం ప్రశ్న చివర ఉపయోగిస్తాము. ఈ ప్రశ్నల్ని ప్రశ్నార్థక వాక్యాలు అంటారు. ప్రశ్న రాయడానికి ఉపయోగించే ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఏమిటి, ఎలా, ఎవరు ఇలాంటి పదాలని ప్రశ్నార్థక పదాలు అంటారు. నెక్స్ట్ ఆశ్చర్యార్థకం. ఇది ఆశ్చర్యాన్ని తెలిపే గుర్తు. ఆశ్చర్యార్థకం ఆశ్చర్యాన్ని, భయాన్ని తెలియజేసే పదాల తర్వాత ఉపయోగించేవి ఆశ్చర్యార్థకం. నెక్స్ట్ ఈ మాసపు పాట బంగారు పాపాయి. ఇది రాసింది ఎవరంటే మంచాల జగన్నాథరావు. నెక్స్ట్ ఈ మాసపు కథ బంగారు మొలక. దీనిలో ఎటువంటి కవి పరిచయం ఏం లేదండి. కథ యొక్క సారాంశం ఏంటంటే ఒక రాజు తన రాజ్యంలో మారువేషంలో వెళ్ళి ఆ పొలిమేరలో ఒక మామిడి మొక్కను నాటుతున్న ఒక ముసలాయన కనిపిస్తే ఆ మొక్క కాయలు కాసే నాటికి నువ్వు ఉండవు కదా, ఈ మొక్క ఎందుకు నాటుతున్నావంటే ఆ ముసలాయన నవ్వుతూ ఏ పని అయినా మన కోసమే చేయవలసిన పని లేదు, రేపటి కోసం కూడా చేయాలి, ఎవరి కోసం వారు ఆలోచించుకుంటే ఈ లోకం ఇంత దూరం వచ్చేదా, నేను తినకపోతే నా పిల్లలు తింటారు లేదా వాళ్ళ పిల్లలు మనవాళ్ళు తింటారు అని సమాధానం చెప్తాడు. ఆ సమాధానం ఇచ్చిన రాజు కొన్ని నాణాలు ఆ ముసలాయనకి ఇచ్చి పంపిస్తారు. నెక్స్ట్ పాఠం వచ్చేసి పొడుపు విడుపు. దీని యొక్క ఇతివృత్తం భాషాభిరుచి, ప్రక్రియ వచ్చేసి సంభాషణ. ఇందులో సంభాషణ వచ్చేసి 3 పిల్లల మధ్య జరుగుతుందండి. సూరి, సీతి, వెంకి. సెలవుల్లో గిరి, సూరి వాళ్ళ మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్కడ సీతి, వెంకి వాళ్ళతో ఆనందంగా గడుపుతారు. అది సాయంత్రం కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. దేని గురించి అంటే పొడుపు కథల గురించి. కథ వాళ్ళ సంభాషణ అంతా మనకు అవసరం లేదండి. పొడుపు కథలు ఏమేమి పొడుపు కథలు వచ్చాయో చూద్దాం.
తీసే కొద్దీ పెరిగేదేమిటి? ఇది పొడుపు కథ ఏంటంటే గొయ్యి. నెక్స్ట్ రెండో పొడుపు కథ ఏంటంటే వెండి గొలుసు వేయడమే కానీ తీయలేము. ఏంటంటే అది ముగ్గులు. నెక్స్ట్ 100 చిలకలకు ఒక్కటే ముక్కు. ఏంటంటే పళ్ళగుత్తి. పచ్చ చొక్కావాడు చొక్కా విప్పుకొని నూతులో పడ్డాడు. ఏంటంటే అరటిపండు. ఇంట్లో కలి ఒంట్లో కలి. ఏంటంటే ఇంట్లో కలి రోకలి, ఒంట్లో కలి ఆకలి. అక్కడితో పొడుపు కథలు అయిపోయి ఇంకా నెక్స్ట్ ఒక ఆట, గొలుసు కట్టు ఆట. అదేంటంటే ప్రశ్న వేస్తారు, దానికి సమాధానం చెప్పాలి. గొలుసు కట్టు ఆటలు ఎలా ఉంటుందంటే ఒక ప్రశ్న అడుగుతారు, దానికి సమాధానం చెప్పాలి. ఆ సమాధానం ఆధారంగా నెక్స్ట్ ప్రశ్న ఉంటుంది, మళ్ళీ దానికి సమాధానం చెప్తారు. ఆ సమాధానం ఆధారంగా నెక్స్ట్ ప్రశ్న ఉంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళావు అంటే ఏటికి. ఏ ఏరు? పాలేరు. ఏం పాలు? మేకపాలు. ఏ మేక? కొమ్మేక. అలాగా ఉండే ఆటని ఏమంటామంటే గొలుసు కట్టు ఆట. అంతే, ఇక్కడితో పాఠం అయిపోయిందండి. ఇందులో పదార్థాలు 3 ఇచ్చాడు. నెక్స్ట్ ఈ పాఠం రాసింది ఎవరంటే చింతా దీక్షితులు. ఈయన గురించి మనం చదువుకోవాల్సిందే. అయితే ఇందులో ఇంకొన్ని పొడుపు కథలు ఇచ్చారండి వెనక యాక్టివిటీస్లో. ఇవన్నీ మనకి ఆల్రెడీ వచ్చినాయి, ఒకసారి చదువుకోండి. ఏం లేదు, తెల్లని పొలంలో నల్లని విత్తనాలు పుస్తకము, చేనుకుండా పోయిన నీళ్ళు కొబ్బరికాయ, పైన ఒక పలక కింద ఒక పలక, అది 4 గురించి. అందులోని చెట్టుకు 60 కొమ్మలు, కొమ్మకు 1 కోటి పువ్వులు, పువ్వులో 2 కాయలు. ఏంటంటే ఆకాశం, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు. నెక్స్ట్ ప్రతి పాఠంలో కూడా ప్రాసపదాలు ఉంటాయండి. ప్రాసపదాలు తెలుపు, గెలుపు, అలాగ బరువు, పరుగు, అలా మనం రాసే వాటిని ప్రాసపదాలు అంటాము. చివర ఒకేలా పలికే పదాలు. ఇంగ్లీష్లో రైమింగ్ వర్డ్స్ అంటాము కదండి, ఆ విధంగా. అలాగే కింద సరికాని దాన్ని గుర్తించమన్నాడు. స్కూల్కి సంబంధించి పుస్తకం, పెన్సిల్, బల్పం ఇచ్చాడు. ఫ్రూట్స్ జామకాయ ఇచ్చాడు, ఇది సరికానిది. నెక్స్ట్ చింతపండు, బొప్పాయి పండు, దానిమ్మ పండు, అరటి పండుని ఇచ్చాడు. ఇందులో 3 తినే పళ్ళు. చింతపండు అనేది కూరకు వాడుకునేది, ఇది సంబంధం లేనిది. ఈ విధంగా సంబంధం లేని గుర్తించండి అని కూడా మనకి ఎగ్జామ్లో ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. రామచిలుక, ఏనుగు, పిచ్చుక, నెమలి. ఈ పిచ్చుక, నెమలి, రామచిలుక అనే పక్షులు, ఏనుగు అనేది జంతువు, ఆవు, మేక, ఎద్దు, బాతు ఈ 3 జంతువులు, ఇది పక్షి. నెక్స్ట్ బెండకాయ, తోటకూర, గోంగూర, పాలకూర ఈ 3 ఆకుకూరలు, ఇది కూరగాయ, ఇది సంబంధం లేనిది. వేప చెట్టు, మర్రి చెట్టు, బచ్చల తీగ, రావి చెట్టు ఈ 3 చెట్లు, ఇది తీగ, ఇది సరికానిది, సంబంధం లేనిది. నెక్స్ట్ కూడా ఇక్కడ కొన్ని పొడుపు కథలు ఇచ్చారండి. ఒకటి మామిడి పండు, ఇవి ఈజీగా మనం రాసేసుకోవచ్చు. నెక్స్ట్ భాషాంశాల్లో వచ్చేసి నామవాచకాలు ఇచ్చాడు. నామవాచకాలు అంటే పేర్లను తెలియజేసేది. మనుషుల పేర్లు, వస్తువుల పేర్లు, పక్షుల పేర్లు, దేనిదైనా పేర్లు తెలియజేసే పదాలను నామవాచకాలు అంటారు. నెక్స్ట్ ఈ మాసం పాట వచ్చి చందమామ. ఈ చందమామ పాటను రాసింది ఎవరంటే నండూరి రామమోహనరావు. ఈయన కూడా కవి గురించి, ఆయన రచనల గురించి చదువుకోవాల్సిందే. నెక్స్ట్ ఈ మాసపు కథ వచ్చి వికట కవి. నెక్స్ట్ వచ్చేసి ఈ మాసపు కథ వికట కవి. వికట కవి అంటే మనందరికీ తెలిసిందే కదండి, తెనాలి రామకృష్ణుడు. ఆయన గురించి ఇందులో కథ ఉంటుంది. అయితే కృష్ణా తీరంలో గార్లపాడు అనే ఊరు తెనాలి రామకృష్ణ వాళ్ళ ఊరని, అందులో రామయ్య మంత్రి అనే పండితుడు, అతని భార్య లక్ష్మమ్మ, వాళ్ళ కుమారుడే రామకృష్ణుడు. అయితే చిన్నతనంలో రామకృష్ణుడు తండ్రి మరణించడం వల్ల మేనమామ దగ్గర తెనాలిలో రామకృష్ణుడు చదువుకున్నాడు. అందుకే తనని తెనాలి రామకృష్ణుడు అంటాము. అయితే రామకృష్ణుడు చదువుకునేవాడు కాదు, బడికి వెళ్ళేవాడు కాదు, ఇంకా స్కూల్కి వెళ్ళకుండా అలా తిరగడం. అయితే దారిలో అతనికి ఒక సాధువు ఎదురవుతాడు. అయితే నాయన నీకు మంత్రం చెప్తాను, కాళికాదేవి గుడికి వెళ్ళి అక్కడ అమ్మవారిని పూజించు అని చెప్పినప్పుడు తను అనే విధంగా చేస్తాడు. కాళికాదేవి ప్రత్యక్షమవుతుంది. రామకృష్ణుని పిలిచి ఇదిగో అని చెప్పి 2 చేతులతో 2 పాత్రలు తీసుకొస్తుంది. ఒక దాంట్లో పాలు, రెండో దాంట్లో పెరుగు. పాలు తాగితేనేమో గొప్ప పండితుడు అవుతావు, పెరుగు తాగితే ఐశ్వర్యవంతుడు అవుతావు, నీకేం కావాలో కోరుకో అంటే తెనాలి రామకృష్ణుడు ఏం చేస్తాడు, ఆ 2 ఒకసారి ఇవి చూసి చెప్తానని చెప్పి 2 ఒక్కసారిగా నోట్లో వేసేసుకుంటాడు. అయితే కాళికాదేవి కోపం వచ్చి నువ్వు వికట కవి అవుతావు పో అని అడగానే తెనాలి రామకృష్ణుడు కాళికాదేవి కాళ్ళపై పడి క్షమించమని అడిగితే
అంటాడు, ధనం లేని పాండిత్యం, పాండిత్యం లేని ధనము రెండు వ్యర్థం కదా, అందుకే రెండు కావాలన్నాను, దయచేసి క్షమించమని అడుకో. రామకృష్ణుడు రాయలవారి ఆస్థానంలో చేరతాడు. మన దిగ్గజ కవుల్లో ఒక్కరు. అలాగే ఈయన రామకృష్ణుడినే ఏమంటారంటే రామలింగుడు అని కూడా అంటారు. ఇది నెక్స్ట్ పాఠం వచ్చేసి మేమే మేకపిల్ల. నెక్స్ట్ లెసన్ వచ్చేసి మేమే మేకపిల్ల. దీని యొక్క ప్రక్రియ కథ, ఇతివృత్తం, పరస్పర సహకారం. ఇందులో ఒక చిన్న మేకపిల్ల గురించి కథలా ఉంటుందండి. ఆ మేకపిల్ల పేరు ఏంటంటే మేమే. దానికి ఒకరోజు ఢిల్లీ వెళ్ళి రాజుని చూడాలని చెప్పి ఒక ఆలోచన వస్తుంది. వాళ్ళ అమ్మ ఎంత చెప్పినా వినకుండా ఢిల్లీకి బయలుదేరుతుంది. అయితే దారిలో ఫస్ట్ దానికి ఒక ఏరు ఎదురవుతుంది. ఆ ఏరు ఏమంటుంది అంటే, ఆ ఏటిలో పడిన కొమ్మను ఆకులు కొన్ని తినేసేయి, బరువుగా ఉందని చెప్పగానే నేను సాయం చేయను, పోనీ ఢిల్లీ వెళ్ళాలి, రాజుని చూడాలి అంటుంది. నెక్స్ట్ దారిలో దానికి ఒక చిన్న మంట ఎదురవుతుంది. ఆ మంట కొన్ని పుల్లలు ఎగదోసి పోమ్మ అంటే నేను చేయను అని చెప్పి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఒక చెట్టు ఎదురవుతుంది. నెక్స్ట్ ఆ చెట్టు ఏంటంటే ఒక కంచి ఉంటుంది. ఆ చెట్టు మీద నుండి వచ్చే గాలికి కంచి అడ్డు అని చెప్పి గాలి ఏమంటుందంటే కంచి కొంచెం తీసేయమంటే నేను తీయను, సహాయం చేయను అని చెప్పి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ చివరికి ఒక ఢిల్లీకి వెళ్తుంది. ఇక్కడ వెళ్ళగానే దానికి రాజుగారి వంటవాడు ఎదురవుతాడు. అక్కడికి వెళ్ళేసరికి మేకపిల్లకి ఏమీ అర్థం కాక ఆ వంటవాడు ఏమనుకుంటాడంటే రాజుగారికి ఈరోజు మంచి భోజనం దొరికిందని చెప్పి మేకపిల్లని తీసుకెళ్ళి ఆ కిచెన్లోకి తీసుకెళ్ళి పెద్ద కాగు అంటే పెద్ద బిందె, అందులో పొయ్యి మీద ఒక నీళ్ళ బిందెలో పెట్టి మూత పెట్టేసి వెళ్తాడు. అయితే అడుగుతుంది మేక నీళ్ళు మీరు కాగొద్దు అంటే, ఆకులు తీయమంటే నువ్వు తీసావా, నా చేతిలో ఏం లేదు, మంటను అడుగు, మండకపోతే నేను నీళ్ళు వేడెక్కమని చెప్పండి. మంటను అడిగితే నన్ను 2 పుల్లలు ఎగదోయమంటే ఎగదోసావా, గాలిని అడుగు, గాలి వీస్తేనే నేను మండుతాను అని అంటే అది గాలిని అడుగుతుంది. అప్పటికే మేకకి తను తప్పు అర్థమవుతుంది. గాలి, చూసా నువ్వు ఎవరికి సాయం చేయలేదు, మరి నీకు ఎవరు సాయం చేస్తారు, సరే మంటను పక్కకు తోసేస్తాలి, వంట మనిషి వేడి చూడడానికి, నీళ్ళు వేడెక్కేలేదు చూడడానికి మూత తీస్తాడు, నువ్వు గబుక్కును దూకేసి పారిపో అంటుంది. అలా గాలి చెప్పినట్లే వంట మనిషి రాగానే మూత తీయగానే మేక ఒక బయటికి దూకి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మకు జరిగిందంతా చెప్తుంది. ఉన్న పదాలు అర్థాలు. అయితే ఇందులో కవి పరిచయము స్పెషల్గా ఏమున్నదండి, ఇది ఎందులో నుంచి తీసుకున్నారంటే చందమామ కథల నుంచి. మేమే మేకపిల్లగా పాట మీద దేని నుంచి తీసుకున్నారంటే చందమామ కథలు. ఈ చందమామ కథల పుస్తకం ఎవరు రాశారంటే ఆర్ శకుంతల. 1949లో బాపట్లకు చెందిన ఆర్ శకుంతల గారి చందమామ కథల్ని రాశారు. అయితే ఇందులో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి భ్రమక పదాలు. భ్రమక పదాలు అంటే వీటి నుండి చదివినా ఒకేలా వచ్చే పదాలను భ్రమక పదాలు అంటాము. జలజ, మిసిమి, ముత్యము, కిటికీ, వికటకవి, కలక, ఇలా ఇటు నుండి చదివిన ఒకేలా వచ్చే పదాలను ఏమంటామంటే భ్రమక పదాలు. నెక్స్ట్ ఇందులో భాషాంశాల్లో ఇచ్చిన టాపిక్ సర్వనామాలు. సర్వనామాలు అంటే మనకు తెలిసిందే, పేర్లకు బదిలీ వాడే పదాలను సర్వనామాలు అంటారు. అతడు, ఆమె, అది, మేము, నేను, వారు, వీరు మొదలైన వాటిని సర్వనామాలు అంటాం. నెక్స్ట్ ఈ మాసపు పాట తెలుగు తోట. ఇది రాసింది ఎవరంటే కందుకూరి రామభద్రరావు. కవి పరిచయం మనం చదువుకోవాల్సిందే. ఈయన గురించి 3 పుస్తకాలు ఇచ్చారు, ఏ మొగ్గ, తరంగిణి, గేయమంజరి. నెక్స్ట్ ఈ మాసపు కథ మేకపోత గాంభీర్యం. ఇందులో ఏంటంటే ఒక మేక అడవిలో తప్పిపోయి వెతుక్కుంటూ చివరికి ఒక గుహలో ఉంటుంది. అదేంటంటే ఒక సింహం గుహ. ఆ సింహం దగ్గరకు వచ్చేసరికి భయంతో ఉన్న ఈ మేకపోతు తెలివిగా గంభీరంగా ఎవరు నువ్వు అని చెప్పి సింహాన్ని గద్దిస్తుంది. ఆ గర్జనకి భయపడిన సింహము నేను అడవికి రాజును అని చెప్పినప్పటికీ ఈ మేకపోతే ఏమంటుందంటే, నా గురించి నువ్వు వినలేదా, ఇప్పటివరకు నేను 99 సింహాలను చంపి తిన్నాను, నిన్ను చంపితే మొత్తం 100 సింహాలు అవుతాయి, దీంతో నా వ్రతం పూర్తవుతుందని గంభీరంగా చెప్పగానే ఆ మాటలు వినే సింహం భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బ్రతుకు జీవుడా అంటూ మన మేకపోతు పొద్దున్నే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ పాఠం వచ్చేసి పద్యరత్నాలు. దీని యొక్క ఇతివృత్తం. పద్యరత్నాలు ఇలా చెప్పాను కదండి, ఎక్కడున్నా దీని యొక్క ఇతివృత్తం నైతిక విలువలు. ప్రక్రియ ఏం లేదు, పద్యాలు.
ఇందులో ప్రతి పద్యము కింద అర్థాలు ఇస్తాడండి. ప్రతి పద్యము అర్థాలు భావం చదువుకోవాల్సిందే. ఇది మనకి పాఠ్యాంశపరంగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అపరిచిత పద్యంలో కూడా ఇవ్వవచ్చు. ఇక్కడ మనకు అర్థాలు ఉపయోగపడతాయి, భావం కూడా ఉపయోగపడుతుంది. పద్యము అర్థాలు భావం కూడా చదువుకోవాల్సిందే. అలాగే పద్యాన్ని ఎవరు రాస్తారో ఆ శతకానికి సంబంధించిన కవుల గురించి కూడా చదువుకోవాల్సింది. ఇందులో చిన్నగా ఇచ్చారని కవి పుట్టిన స్థలము వాటి గురించి కవి పరిచయాలన్నీ కూడా మనం చదువుకోవాల్సిందే. నెక్స్ట్ హిడెన్ బిట్స్ ఏంటంటే ఇందులో ఎవరి గురించి ఇచ్చారంటే తాళ్లపాక తిమ్మక్క. ఎవరంటే తెలుగులో మొట్టమొదటి కవయిత్రి కాళ్లపాక తిమ్మక్క. ఈవిడ పూర్తి పేరు ఏంటంటే అసలు పేరు ఏంటంటే తాళ్లపాక తిరుమలమ్మ. ఈవిడ ఎవరంటే తాళ్లపాక అన్నమాచార్యుల గారి భార్య. ఈమె రాసిన కావ్యం పేరు ఏంటంటే సుభద్ర కళ్యాణం. అయితే ఈ సుభద్ర కళ్యాణం ఎలా ఉంటుందంటే తేట తెలుగు పదాలతో ఉంటుంది. అయితే ఇందులో మ్యాచింగ్గా ఒక పద్యం ఇచ్చారండి. పాత రేడియోలు పాటలను వినిపించు, నేటి టెలివిజన్లు నీతి పంచు, కొత్త ఫోనునందు కోరుకున్నది దక్కు, నిజం ఇదే కదయ్యా నేటి బాల అని. ఇంత ఇంపార్టెంట్ ఏం కాదు, ఎందుకంటే చూసుకుంటే మంచిది. నెక్స్ట్ భాష్యాంశాల్లో ఇచ్చినవి క్రియాపదాలు. పనిని తెలియజేసే పదాలను క్రియాపదాలు అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ చేశాడు, తిన్నారు, కోసింది, చూసింది, వెళతాడు, ఇలా పనిని తెలియజేసే పదాలన్నింటినీ క్రియాపదాలు అంటాం. నెక్స్ట్ ఈ మాసపు పాట అందమైన పాట. ఇది రాసింది ఎవరంటే జీవి సుబ్రహ్మణ్యం. జనన మరణ అంశాలు కథా రచనలు అన్నీ కూడా మనం చదువుకోవాల్సిందే అండి. ఇందులో ఏంటంటే ఈ మాసపు కథ దిలీపుని కథ. ఇదేంటంటే ఒక పురాణ కథ. ఇందులో దిలీపుడు అనే ఒక రాజు ఉంటాడు. ఆయన భార్య సుదక్షిణాదేవి. వాళ్ళకి ఏంటంటే సంతానం లేరు. అదే విషయం వాళ్ళ గురువు గారైన వశిష్ఠుడికి చెప్తారు. అయితే ఆయన ఏం చెప్తారంటే ఒక నందిని అనే ఆవును చూపించి దానికి సేవ చేయమంటారు. అయితే దంపతులు ఇద్దరు కూడా ఆవు కన్నబిడ్డలా చూసుకుంటారు. అయితే రోజు దాన్ని మేపడానికి తీసుకెళ్తూ ఉండేవాడు. అయితే ఒక రోజు ఏమైందంటే అడవిలో తప్పిపోయి ఒక గుహ వద్దకు వెళ్తుంది. దాన్ని సింహం చూసి ఈరోజు ఆహారం దొరికిందని తినబోగానే ఆవు అరుపులు విన దిలీపుడు అక్కడికి వెళితే అప్పుడు రాజు దిలీపుడు సింహాన్ని అడుగుతాడు, ఆవును విడిచిపెట్టు అంటే, నాకు ఆహారము జంతువులకి కదా ఆకులు అలములు నేను తినలేను అని అంటే, ఆ ఆవుకి బదులు నన్ను ఆహారంగా స్వీకరించు, ఆవును వదిలిపెట్టు అంటే సింహం ఆశ్చర్యపోయి, నువ్వు బ్రతుకుంటే 1000 ఆవులు దానం చేయగలవు, నీ ప్రాణాలు వదులుకుంటావా అని ప్రశ్నించగానే, ఒక గోమాతను కాపాడలేని ఒక మృగరాజు ఆకలి తీర్చలేని నేను ఈ దేశాన్ని ఎలా పాలిస్తాను అని వినయంగా చెప్పగానే సింహం సరే అంటుంది. దిలీపుడు కళ్ళు మూసుకోగానే ఒక్కసారిగా పూలవాన కురుస్తుంది. రాజు కళ్ళు తెరిచేసరికి దేవతలందరూ ప్రత్యక్షమయ్యి నేను పరీక్షించడానికే ఇలా పరీక్ష పెట్టామని చెప్పానంటే, అయితే అక్కడ నుంచి సంతోషంగా ఆవును తీసుకుని దిలీపుడు వెళ్ళిపోతాడు. అయితే కొన్నాళ్లకు రాజుకి ఒక కుమారుడు పుడతాడు. ఆ కుమారుడి పేరే రఘుమహారాజు. రఘుమహారాజు ఆ వంశం వాడే శ్రీరాముడు రఘువంశము చెందినవాడు అంటాం కదా. ఈ రఘువంశము అంటే ఈ రఘుమహారాజు జన్మించు. నెక్స్ట్ వచ్చేసి మా ఊరి ఏరు. దీని యొక్క ఇతివృత్తం, ప్రకృతి వర్ణన, ప్రక్రియ వచ్చేసి గేయం. ఇందులో ఒక ఏరు గురించి వర్ణిస్తారండి. గేయం అందంగా ఒక ఏరు గురించి వర్ణిస్తారు. ఇందులో పదాలు అర్థాలు మనం కంపల్సరీగా చదువుకోవాల్సింది, చాలా ఇంపార్టెంట్ అండి ఇవి. నెక్స్ట్ గేమ్ సారాంశము. కవి పరిచయం. మధురాంతకం రాజారాం రాశారండి. ఈయన గురించి రచనల గురించి మనం కంపల్సరీగా చదువుకోవాల్సిందే. నెక్స్ట్ ఇందులోనే హిడెన్ బిట్స్లో భాగంగా మనకి ఇందులో హిడెన్ బిట్స్గా కృష్ణానది గురించి ఇచ్చారండి. కృష్ణానదినే కృష్ణవేణి, కృష్ణమ్మ అని కూడా అంటారు. ఇది ఎక్కడ పుట్టిందంటే పడమటి కనుమలలోని మహాబలేశ్వరం వద్ద పుట్టింది. దీనిపై ఉన్న ఆనకట్టలు ఏంటంటే శ్రీశైలం, నాగార్జున సాగర్, ప్రకాశం. అయితే ఇది ఎంత దూరం ప్రయాణిస్తుందంటే దాదాపు 1400 కిలోమీటర్లని ఇచ్చారు. ఇది చివరిగా ఎక్కడ కలుస్తుంది అంటే హంసల దీవి వద్ద 2 పాయలుగా చీలి బంగాళాఖాతంలో కలుస్తుంది. నెక్స్ట్ ఈ మాసపు పాట పంట చేలు. దీనికి సంబంధించి కవి పరిచయం ఇచ్చాడండి. పాలగుమ్మి విశ్వనాథం అని చెప్పి ఈయన గురించి కూడా మనం చదువుకోవాల్సిందే.
నెక్స్ట్ బుద్ధి బలం కథ. ఇది దేంట్లో ఏం కథ అంటే పంచతంత్ర కథలండి ఇవి. బుద్ధి బలం అనేది కుందేలు సింహం కథ ఉంటుంది కదండి. ఇది అందరికీ మనకు కథ తెలిసిందే. సింహానికి ఆహారంగా రోజుకొక జంతువు వెళ్తాయి. ఒకరోజు కుందేలు వంత వస్తే అది తెలివిగా దారిలో నూతిలో ఒక సింహాన్ని చూశానని చెప్పి తెలివిగా సింహం అందులో దూకేలా చేస్తుంది. అది నెక్స్ట్ పాఠం వచ్చేసి అండ్ లాస్ట్ పాఠము తొలి పండుగ. దీని యొక్క ఇతివృత్తం సంస్కృతి సాంప్రదాయాలు. ఇదేంటంటే ప్రక్రియ కథనం. మన తొలి పండుగ ఏంటంటే ఉగాది. ఉగాది గురించి పాఠంలో ఇవ్వడం జరుగుతుంది. మాధవరం అనే ఊర్లో చివర ఒక అందమైన వేప చెట్టు ఉంటుంది. దాని కింద పిల్లలందరూ ఆడుకునేవాళ్ళు. ఆ రోజు సెలవు అవడంతో ఆనంద్ శామ్యులు ఆ చెట్టు దగ్గరకు వెళ్తారు. అదేంటంటే వసంత ఋతువు. మనకు ఉగాది ఏ ఋతువులో వస్తుంది అంటే వసంత ఋతువు. నెక్స్ట్ అక్కడికి లతా రవి వస్తారు. వాళ్ళందరూ కూడా తెచ్చుకున్న తినుబండారాలను పంచుకొని తింటారు. అయితే అక్కడ మనకి ఉగాది పచ్చడి యొక్క గొప్పతనాన్ని గురించి తెలియజేస్తారండి. అక్కడికి ఇంకో క్యారెక్టర్ ఇస్తారు, రంగయ్య తాత అనే వస్తారు. ఆయన మనకు ఉగాది పచ్చడి గొప్పతనాన్ని తెలుపుతున్నట్లుగా ఇస్తారండి. అయితే ఎక్కడి నుంచి ఉంటుందంటే ఉగాది తెలుగువారి తొలి పండుగ. దీనిని యుగాది అని కూడా అంటారు. అయితే ఈ పండుగతోనే తెలుగు సంవత్సరం మొదలవుతుంది. అందుకే దీన్ని ఏమంటారంటే తెలుగు సంవత్సరాది అని కూడా అంటారు. దీన్ని ఏమంటారు యుగాది అని కూడా అంటారు. ఉగాది పచ్చడి వేటితో చేస్తారంటే వేపపూత, లేత మామిడి ముక్కలు, కొత్త చింతపండు, కొత్త బెల్లం, ఉప్పు, కారాలను కలిపి ఉగాది పచ్చడి చేస్తారు. ఇందులో ఉండే 6 రుచులు ఏంటంటే చేదు, వగరు, పులుపు, తీపి, ఉప్పు, కారం. ఇవన్నీ 6 స్వీట్ని ఏమంటామంటే షడ్రుచులు అంటాం. దీని యొక్క భావం ఏంటంటే ఈ పచ్చడిలో వివిధ రుచులు ఉన్నట్లే మన జీవితంలో కూడా బాధలు, కష్టాలు, సుఖాలు, సంతోషాలు కలగలిసి ఉంటాయి. వాటన్నింటినీ మనం సమానంగా తీసుకోవాలని భావం. అలా రంగయ్య తాత చెప్పిన విషయాలన్నీ తెలుసుకుని పిల్లలు ఇంటి దారి పడుతుంటే దారిలో రామంచి ఇంటికి వెళ్తుంటే రామాలయం దగ్గర లైటింగు, షామ్యాలు ఇవన్నీ చూసి ఆగుతారు. అయితే అక్కడ ఉద్దేశం ఏంటంటే పంతులు గారు పంచాంగం చెబుతారని చెప్పి. పంచాంగ శ్రవణం ఈ రోజు అంటే ఉగాది రోజు. ఆ పంచాంగంలో ఏముంటాయంటే కొత్త సంవత్సరంలో వాతావరణ వివరాలు, దేశ విదేశాల్లో జరిగే విశేషాలు ముందుగానే చెబుతారు. అది ఇక్కడితో పాఠం ముగిసిందండి. నెక్స్ట్ వచ్చేసి పదాలు, అర్థాలు ఉంటాయి. ఇక్కడ ఉగాది పండుగ గురించి మనకు పాఠంలో వచ్చినదే ఎక్స్ట్రా ఇక్కడ ఒక లైన్ వచ్చిందండి. పంచాంగ శ్రవణలు ఏముంటాయంటే తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలను తెలిపే గ్రంథాన్ని పంచాంగం అంటాం. ఇందులోనే తెలుగు సంవత్సరాలు కూడా ఇచ్చాడండి. తెలుగు సంవత్సరాలు మొత్తం ఎన్ని అంటే 60. ఈ మొత్తం మీరు చదువుకున్నా పర్లేదు, నేను గుర్తుపట్టుకోగలనంటే, లేదు అంటే ప్రజెంట్ తెలుగు సంవత్సరం ఏంటో దాన్ని తెలుసుకున్నా సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి తెలుగు నెలలు. మొత్తం 12 నెలలు కూడా చదువుకుంటే మంచిది. ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు. ద్విత్వాక్షరం అంటే ఏ అక్షరం కింద అదే ఒత్తొచ్చరాలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అక్క, కా కింద కావత్తు. సంయుక్తాక్షరాలు ఏంటంటే ఒక అక్షరం కింద వేరే అక్షరం ఒత్తు వచ్చి చేరుతుంది. దాన్ని సంయుక్తాక్షరం అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ కల్పం, లా కింద పావత్తు, ఇలా ఒక అక్షరం కింద వేరే వత్తు వస్తుందని సంయుక్తాక్షరం అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఈ మాసపు పాట అందాల తోటలో రాసింది ఎవరంటే కస్తూరి నరసింహమూర్తి. ఇది కవి పరిచయం పెద్దగా ఏం లేదండి. ఇది పాపాయి సిరులు అనే గేయ సంపుటి నుంచి తీసుకున్నారు. ఆ పాపాయి సిరులు రాసింది ఎవరంటే కస్తూరి నరసింహమూర్తి. నెక్స్ట్ వచ్చి నక్క యుక్తి. ఇదేంటంటే జానపద కథ. ఇదేంటంటే ఉధృతంగా ప్రవహిస్తున్న ఒక
నదిని ఎలా దాటాలని ఆలోచిస్తూ ఉన్న నక్కను ఒక ముసలి నదిలో నుంచి చూసి ఏమిటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అని అడగగానే నక్కకి మంచి ఆలోచన వచ్చి, నాకు సందేహం వచ్చింది, అడవిలో నక్కలు ఎక్కువ ఉన్నాయా లేదా మీ నదిలో మొసళ్ళు ఎక్కువ ఉన్నాయా అని అడగగానే మొసలి మేమే ఎక్కువ అని చెప్పి అంటుంది. అయితే నక్కేంటంటే మేమే ఎక్కువ అనిపిస్తుంది అని అనగానే నక్క అడుగుతుంది మొసలిని, అయితే మీరు అందరూ నదికి చివరి నుండి ఆ చివరి వరకు లైన్గా ఉండండి, నేను లెక్క పెడతాను అని చెప్పగానే మొసలన్నీ వచ్చి ఈ విధంగా లైన్లో నుంచి ఉంటాయి. అదేంటంటే ఒక్కొక్క మొసలి మీద నుంచి దూక్కుంటూ నదిని దాటేస్తుంది. అప్పుడు లెక్క పెట్టావు కదా చెప్పని మొసలు అడగగానే నక్క నవ్వి, నది దాటడానికి నేను వేసిన ఎత్తు అది, ఎవరెక్కువైతే మాత్రం వచ్చే లాభం ఏంటి అని చెప్పి అనగానే దా తెలివికి మొసలి ఆశ్చర్యపోతుంది. కథ రాసింది ఎవరంటే జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి. ఈయన రాసిన పుస్తకాలు ఈయన గురించి మనం చదువుకోవాల్సింది. ఇక్కడితో థర్డ్ క్లాస్కి సంబంధించి మనం పూర్తి విషయాలన్నీ చూసామండి. అయితే కవి పరిచయాలు, పదాలు, అర్థాలు మాత్రం కంపల్సరీగా అన్నీ చదువుకోండి. నెక్స్ట్ వీడియోలో ఫోర్త్ క్లాస్కి సంబంధించి చూద్దాము. అయితే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.